ఎలక్షన్ టైంలో ట్రంప్కి ఎలాన్ మస్క్ హెల్ప్ చేశారన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. సో ఆ తర్వాత కూడా ట్రంప్ అలాగే ఎలాన్ మస్క్ చాలా చోట్లయితే కలిసి కనిపించారు. అలాగే కొన్ని ప్రెస్ మీట్లో కూడా కలిసి మాట్లాడారన్న విషయం కూడా మనందరికీ తెలుసు కదా. బట్ ఇప్పుడైతే మాత్రం వీళ్ళిద్దరికీ పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పాలి. సోషల్ మీడియా టార్గెట్ చేసుకొని ఇద్దరిని ఒకరొకరైతే తిట్టుకుంటున్నారు. సో కొంతమంది దీని గురించి అరే ఇద్దరు బాగానే కలిసి ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు కొట్టుకుంటున్నారని కొంతమంది అడుగుతూ ఉంటే, మరి కొందరు మాత్రం ఇదే కదా కావాల్సింది అన్నట్టుగా చూస్తున్నారనమాట. అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది, సో ఈ గొడవకి కారణం ఏంటనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీళ్ళిద్దరి మధ్య గొడవ రావడానికి కారణం ఒకటే ఒక విషయం, ఒక బిల్ అనమాట. ఆ బిల్ పేరు వచ్చి బిగ్ బ్యూటిఫుల్ బిల్. దీన్ని ట్రంప్ అయితే ప్రవేశపెట్టాలని చెప్పి ఆలోచనలు అయితే ఉన్నాడు. ఆల్రెడీ దానికి సంబంధించిన వర్క్ కూడా జరుగుతుందనమాట. ఇది ఒక లెజిస్లేషన్ బిల్ అనమాట. సో ఈ బిల్ వల్ల యూజ్ ఏంట్రా అంటే అండ్ ట్యాక్సులు తగ్గచ్చు, ప్లస్ ఏంటంటే కంపెనీస్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. బట్ ఇదంతా బాగానే ఉంది కదా, మరి ఎందుకు ఎలాన్ మస్క్ దీన్ని వ్యతిరేకిస్తున్నాడు అంటే మాత్రం దీనివల్ల సుమారుగా అమెరికాకి 2.4 ట్రిలియన్ నష్టం రావచ్చు. సో వాళ్ళు డెబిట్లకి అంటే అప్పుల్లోకి వెళ్ళొచ్చు అని ఎలాన్ మస్క్ అయితే మాట్లాడతారనమాట. మరొక విషయం కూడా ఉంది, అమెరికా కంట్రీ కోసం ఎలాన్ మస్క్ ఎంత ఆలోచిస్తున్నాడా అని డౌట్ మీకు కూడా వస్తుంది కదా. బట్ ఇక్కడ కూడా మరొక విషయం ఉంది, ఏంటంటే ఇప్పుడు ఎలాన్ మస్క్ సంబంధించిన కంపెనీస్ అయితే ఉన్నాయి కదా, టెస్లా ఉంది, స్పేస్ ఎక్స్ ఉంది, అలాగే చాలా కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. టెస్లా గురించే తీసుకున్నామంటే ఈ బిల్లు కానీ ఓకే ఈ ప్రవేశపెట్టిన తర్వాత సో ఈ బిల్లుకి ఎటువంటి అడ్డు ఆపు లేకపోతే ఏమవుతుందంటే ఇలాంటి ఈవీ కంపెనీస్ ఉంటాయి కదా, అంటే ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన కంపెనీస్కి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ అయితే తగ్గిపోతుంది అనమాట. ట్యాక్స్ సబ్సిడీ ఉంటుంది కదా, అదైతే రాదనమాట. సో దీనివల్ల కంపెనీస్కి అయితే నష్టం జరగచ్చు. అంటే టెస్లా లాంటి ఎలక్ట్రిక్స్ వెహికల్ తయారు చేసే కంపెనీస్కి అయితే బాగా నష్టం రావచ్చు అని కూడా ఎలాన్ మస్క్ అయితే భావిస్తున్నాడు. సో దానికోసం ఎలాన్ మస్క్ ఈ బిల్లుని అయితే వ్యతిరేకిస్తూ ఫస్ట్ ఒక ట్వీట్ పెట్టాడు, ఏంటంటే ఇది ఒక చెత్త బిల్లు అన్నట్టుగా ట్వీట్ పెట్టాడు అనమాట. సో దీనిపైన ట్రంప్ అయితే ఊరికే ఉంటాడా? సో అస్సలు ట్రంప్కి మామూలు ఈగో ఉండదు, ఆ విషయం మనందరికీ తెలుసు. సో దీనిపైన ట్రంప్ వెంటనే స్పందించాడు. ఏంటంటే ఒక చిన్న మీటింగ్లో మాట్లాడుతూ ఐ థింక్ నాకు తెలీదు, నాకు ఎలాన్ మస్క్కి మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది, బట్ ఇప్పుడైతే అది లేదేమో అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ బిల్లు గురించి ఎలాన్ మస్క్కి ఎప్పటి నుంచో తెలుసు, మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడతారనే విషయం నాకైతే తెలియట్లేదు అని ట్రంప్ అయితే అంటున్నాడు అనమాట. అండ్ మస్క్ మామ కూడా దీనిపైన ట్వీట్ అయితే చేశాడు, ఏంటంటే నేను ఎలక్షన్ టైంలో సుమారుగా $115 మిలియన్ అయితే నీకు హెల్ప్ చేశానంటే మన కరెన్సీలో చూసుకున్నామంటే ఇంచుమించు 2200 కోట్ల పైనే సో ట్రంప్కి అయితే ఇచ్చాడనమాట. అంటే లైక్ డొనేషన్ రూపంలో ఇచ్చుంటాడు అండి, డైరెక్ట్గా ఎవరు ఇచ్చామని చెప్పారు కదా, డొనేషన్ రూపంలో పార్టీ ఫండ్ లెక్క ఇచ్చారన్నట్టుగా మాట్లాడారనమాట. సో నువ్వు గెలవడానికి అంటే నువ్వు ఎలక్షన్లో గెలవడానికి ముఖ్యమైన రీజన్ నేనే అన్నట్టుగా మాట్లాడారనమాట. అండ్ దీనిపైన ట్రంప్ కూడా వెంటనే స్పందించి ఎలాన్ మస్క్ క్రేజీ పర్సన్, తెలిసి తెలియక మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ట్రంప్ కూడా స్పందిస్తున్నాడు. అండ్ మస్క్ కూడా వెంటనే దానికి సంబంధించి మరొక మాట అనడం, ఇలా సోషల్ మీడియా వార్ అయితే జరుగుతూనే ఉంది. వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకోవడానికి 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎలాన్ మస్క్కి తన ఓన్ ప్లాట్ఫామ్ ఉంది కదా, ఎక్స్ ఉంది కదా, సో అందులో అయితే కామెంట్స్ అయితే చేస్తున్నాడు, ట్వీట్స్ అయితే పెడుతున్నాడు. అలాగే ట్రంప్కి సంబంధించి ట్రూత్ సోషల్ అని చెప్పి మరొక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది. సో దీంట్లో ఆయన మొన్న కూడా మన ఇండియాకి సంబంధించి కూడా ఒకటి పోస్ట్ పెట్టాడు కదా, సో అదే అనమాట అది. సో అందులో ఎలాన్ మస్క్కి వ్యతిరేకంగా అయితే కామెంట్స్ అయితే చేస్తున్నాడు, ట్వీట్స్ అయితే చేస్తున్నాడు. సో ఇలా వీళ్ళిద్దరి మధ్య వార్ అయితే జరుగుతుందన్నమాట. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ట్రంప్ గెలిచిన తర్వాత, ట్రంప్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎలాన్ మస్క్కి గవర్నమెంట్లో ఒక పోస్ట్ అయితే ఇచ్చాడు అనమాట. అదేంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే ఒక పోస్ట్ ఉంది, దానికి బాస్గా అయితే ఎలాన్ మస్క్ని నియమించాడనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఖర్చులు కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదా, ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళని రిమూవ్ చేయడం కానీ, అంటే గవర్నమెంట్ ఖర్చులు తగ్గించడం కానీ, జాబ్స్ తగ్గించడం కానీ ఈ డిపార్ట్మెంట్ అయితే చూసుకుంటూ ఉందన్నమాట. ఈ జాబ్లో ఉన్న సమయంలో ఎలాన్ మస్క్ ఏం చేశాడంటే సుమారుగా 75% గవర్నమెంట్ సంబంధించిన జాబ్స్ నుంచి తీసేయాలి అండ్ ఖర్చులు కూడా తగ్గించాలి. చాలా వరకు మనకు ఇంచుమించు 16,000 కోట్ల వరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం అన్నట్టుగా ఎలాన్ మస్క్ అయితే మాట్లాడారనమాట. సో దాంతో ఏమైందంటే ట్రంప్కి బాగా నచ్చింది. సో దానిపైన డిస్కషన్ జరిగే సమయంలోనే కొంతమంది వేరే నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారంటే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అన్నట్టుగా
వ్యతిరేకత అయితే మొదలైందనమాట. సో కొంచెం కొంచెం వ్యతిరేకత అక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్పాలి. ఆ తర్వాత ఈ బిల్ రావడం కానీ, ఈ బిల్ని పూర్తిగా ఎలాన్ మస్క్కి వ్యతిరేకించడం కానీ, అండ్ మే నెలలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీలో బాస్గా ఉన్నాడు కదా ఎలాన్ మస్క్. వెంటనే ఆ పోస్ట్కి అయితే మాత్రం ఎలాన్ మస్క్ రిజైన్ చేసేసాడు. సో దానికి కారణం ఏంటని మీడియా అడిగినప్పుడు నాకు స్పేస్ ఎక్స్ ఉంది, టెస్లా ఉంది, అలాగే ఈ కంపెనీస్ ఉన్నాయి, వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి, ఇప్పుడు నేను పాలిటిక్స్లో అంత ఫ్రీగా ఉండలేను, సో నా కంపెనీస్ ఇంపార్టెంట్ కదా, అందుకని చెప్పి ఈ పోస్ట్కి అయితే నేను రిజైన్ చేస్తానని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు అనమాట. అండ్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతూనే ఉంది. బట్ మధ్యలో ఇంకొక చిన్న టాపిక్ కూడా రేజ్ అయింది. ఏంటంటే ఈ నాసా ఉంది కదా, నాసాకి బాస్గా ఒక పర్సన్ అయితే ఎలాన్ మస్క్ రెఫర్ చేశాడు అనమాట. జారెడ్ మస్క్మ్యాన్ అని చెప్పి అతని పేరు అనమాట. అతని పేరు అయితే రెఫర్ చేశాడు. అప్పుడు ట్రంప్ ఏమనుకున్నాడంటే ఓకే ఎలాన్ మస్క్ రిఫర్ చేశాడు కదా, సో ఈజ్ అ బెస్ట్ పర్సన్ అన్నట్టుగా ట్రంప్ కూడా అనుకుంటున్న సమయంలోనే తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ట్రంప్ అయితే మాత్రం ఆ పర్సన్ అసలు పట్టించుకోలేదు. ఆ పర్సన్ వెంటనే రిజెక్ట్ చేశాడు అనమాట. దీనిపైన కూడా ఎలాన్ మస్క్ అయితే మాత్రం కొంచెం ట్రంప్ పైన కోపంగా ఉన్నాడు. అక్కడి నుంచి ఒక్కొక్క టాపిక్ అయితే రైజ్ అవుతూనే ఉంది. ఒక్కొక్క విషయంలో ఇద్దరికి వ్యతిరేకత అయితే పెరుగుతుంది. అండ్ ఫైనల్గా ఈ బిల్ విషయంలో మాత్రం ఇద్దరు గట్టిగా ఒకరినొకరైతే తిట్టుకుంటున్నారు. సరే, ఇప్పుడు వాళ్ళిద్దరు తిట్టుకుంటున్నారు, అంతా ఓకే, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఈ బిల్లు పరిస్థితి ఏంటి? ఒకవేళ ఈ బిల్లు పాస్ అవుతుందా లేదా అనే దాని గురించి బిగ్గెస్ట్ క్వశ్చన్ అయితే నడుస్తుంది అనమాట. సో దానికి ఏంటంటే ప్రజెంట్ ఈ బిల్ గురించి సెనేట్లో డిస్కషన్ జరుగుతుందన్నమాట. కొంతమంది ఏమంటున్నారంటే బిల్ పాస్ చేయాలని కొంతమంది అన్నారు, కొంతమంది అయితే వద్దంటున్నారు. బట్ కొంతమంది అయితే భయపడుతున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఎలాన్ మస్క్కి పవర్ ఉంది, డబ్బు ఉందనమాట. దీన్ని చూసి కొంతమంది అయితే భయపడుతున్నారు. అండ్ మరికొందరు ఏంటంటే ట్రంప్కి భయపడుతున్నారు. ఇప్పుడు ట్రంప్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు కాబట్టి కొంతమంది ట్రంప్కి అయితే భయపడుతున్నారు. సో ఇప్పటికి అక్కడ ఉన్న వాళ్ళకైతే మాత్రం పెద్ద సమస్యలాగే మారిపోయింది. ఇప్పుడు ఎవరి వైపు వెళ్ళాలి అంటే ఇప్పుడు ట్రంప్ వైపు వెళ్ళాలా లేదంటే ఎలాన్ మస్క్ వైపు వెళ్ళాలా అనేది సో బిగ్గెస్ట్ క్వశ్చన్గా అయితే మారిపోయింది వాళ్ళకి. అండ్ ప్రజెంట్ అయితే మాత్రం దీనిపైన డిస్కషన్ జరుగుతూనే ఉంది. మరి దీని గురించి పూర్తిగా అప్డేట్స్ బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మీకైతే డిస్కషన్ చేస్తాను. వీళ్ళిద్దరి మధ్య ప్రజెంట్ జరుగుతున్న సోషల్ వార్కి కారణం అయితే ఇదే అనమాట. ముందు మనందరికీ తెలిసిందే కదా, మా ప్రపంచంలోని బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వీళ్ళే అన్నట్టుగా కలిసి ఉన్నారనమాట. సో ట్రంప్ గెలిచిన తర్వాత కూడా ఒక మాట అన్నాడు, ఏంటంటే వైట్ హౌస్లో నేను టెస్లా సంబంధించిన కార్స్ కూడా ఇక్కడ అంటే వైట్ హౌస్ ల్యాండ్ ఉంటుంది కదా, అక్కడ టెస్లా సంబంధించిన కార్ షోరూమ్ ఓపెన్ చేసి నేను కూడా ఒక కారు కొంటాను అన్నట్టుగా మాట్లాడారు. అంతా కలిసి ఉన్నారు. బట్ ప్రజెంట్ అయితే మాత్రం పెద్ద ఫైటే జరుగుతుంది. అండ్ సో ఖచ్చితంగా నాకు తెలిసి ఇద్దరు నష్టపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఎలాన్ మస్క్ సపోర్ట్ లేకపోతే కొంచెం ఫైనాన్షియల్గా ట్రంప్ కూడా నష్టపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ ఎలాన్ మస్క్ అయితే మాత్రం నష్టపోయాడనే తెలుస్తుంది. ఏంటంటే ఇప్పుడు ట్రంప్ చేసిన పనికి అయితే మాత్రం ఆల్రెడీ టెస్లా సంబంధించిన షేర్స్ అయితే మాత్రం 14% పడిపోయినాయంట. సో చాలా వరకు నష్టమే అని చెప్పాలి. అండ్ ఈ గొడవ జరిగే కొద్దీ ఇలా షేర్స్ అయితే డౌన్ అవుతూనే ఉంటాయి. అలాగే ట్రంప్ ఎలాన్ మస్క్ కూడా గట్టిగా ఏదో ఒకటి ట్రంప్ని అయితే మాత్రం చేస్తూనే ఉంటాడు. మరి చూడాలా దీనిపైన ఏం జరుగుతుంది ఏంటనేది. సో మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను ఈ ముందుకు వస్తాను.